పులివెందుల నియోజకవర్గంలో బీజేపీ బలం పెంచుకోవాల్సిన సమయంలో వేంపల్లి కమలం పార్టీలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు చర్చనీయాంశంగా మారాయా? క్యాడర్ కంటే నాయకులే ఎక్కువై ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ విస్తరణకు అడ్డంకిగా మారిందా? ప్రజల్లో మంచి పేరు ఉన్న ముగ్గురు నేతలు కలిసి నడవకపోవడంపై కాషాయ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందా? ఇదే అంశంపై కేటీవీ గుసగుసలలో చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండల బీజేపీలో ప్రస్తుతం 3 వర్గాల రాజకీయాలు నడుస్తున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లా అధికార ప్రతినిధి గాలి హరి, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుష్మా, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు దొంతు సుమన్ ముగ్గురు తమ తమ హోదాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందించడం, అధికారులను నిలదీయడం, స్థానిక అంశాలపై పోరాటంలో ముగ్గురికి ప్రత్యేక గుర్తింపు ఉందనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈ ముగ్గురు నాయకులు కలిసి కాకుండా విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఒకే వేదికపై కనిపించకపోవడం, ఉమ్మడి కార్యాచరణ లేకపోవడం వల్ల క్యాడర్లో అయోమయం నెలకొంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వేంపల్లిలో బీజేపీ క్యాడర్ ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికి కూడా ఈ సమన్వయ లోపమే కారణమనే అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర నాయకుడు శశిభూషణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి చొరవ తీసుకొని ఈ ముగ్గురు నేతలను ఒకే తాటిపైకి తీసుకువస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందనే అభిప్రాయం స్థానికంగా వినిపిస్తోంది. కూటమిలోనూ ప్రజల్లోనూ బీజేపీపై మరింత సానుకూల అభిప్రాయం రావాలంటే సమిష్టి నాయకత్వమే అవసరమంటున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అంటోంది సామెత. మరి వేంపల్లి కుటుంబం నేతలు కలిసి ముందుకు సాగుతారా లేక కలహాల కాపురం చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.